హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము, ఆప్షన్ 2 చేకానుప్రాస అలంకారము, ఆప్షన్ 3 లటానుప్రాస అలంకారము, ఆప్షన్ 4 రూపకాలంకారము అనేసి ఇచ్చారండి. ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అదేమవుతుంది, మనకు వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. అనేక సార్లు పునరావృతమైతే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం అంటే అర్థభేదం అనేది మనకు వెంటనే వస్తే అది చేకానుప్రాసం అవుతుంది. లటానుప్రాస అలంకారము అంటే తాత్పర్య భేదం అనేది మనకు ఉంటే అది లటానుప్రాస అలంకారంగా చెప్తాము. నెక్స్ట్ రూపకాలంకారం అంటే అభేదము చెబితే ఉపమాన ఉపమేయాలకు అభేదము చెప్పినట్లయితే అది మనకు రూపకాలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శరీరము, మేను, దేహము ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వడలు, ఆప్షన్ 2 ఓడలు, ఆప్షన్ 3 పడవ, ఆప్షన్ 4 కడవ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, వడలు అండి. వడలు అంటే మనకు వచ్చేసి శరీరము, మేను, దేహము. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర వైభవం అనేటటువంటి లెసన్ వచ్చేసి మనకు రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుందండి. దాని యొక్క ఇతివృత్తం ఏది, రాష్ట్రం యొక్క కీర్తిని తెలియజేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొలక, జలము, రక్తము ఈ పదాలకు సరి అయిన నానా అర్థ పదం గుర్తించండి అనేసి వచ్చారు. ఫస్ట్ది అంకురం, ఆప్షన్ 2 అంకుశం, ఆప్షన్ 3 బతుకు, ఆప్షన్ 4 గతుకు అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, అంకురము అంటే ఏంటండి, మొలక, జలము, రక్తము ఇవన్నీ కూడా మనకు నానార్థ పదాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉత్పత్తి పదం రాయమన్నారు. ఫస్ట్ది జ్ఞాని, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 శిష్యుడు, ఆప్షన్ 4 అజ్ఞాని అనేసి ఇచ్చారండి. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఎవరండి, గురువు అండి, గురువు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది జనము, ఆప్షన్ 2 జనము, ఆప్షన్ 3 జగడము, ఆప్షన్ 4 జారుట అనేసి ఇచ్చారండి. యజ్ఞము అనే దానికి మనకు వికృతి ఏమవుతుందండి, జన్నము. యజ్ఞము అనే దానికి వికృతి జన్నము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి ఈ అర్థం ఇచ్చే జాతీయ పదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్నేహ హస్తాలు, ఆప్షన్ 2 కదంబ హస్తాలు, ఆప్షన్ 3 ఆపన్న హస్తాలు, ఆప్షన్ 4 రిక్త హస్తాలు అనేసి ఇచ్చారండి. తప్పించుకోవటానికి వీలు లేని పరిస్థితి అనేటటువంటి అర్థం వచ్చే జాతీయ పదం అడిగారండి. జాతీయము ఏమవుతుందండి, కదంబ హస్తాలు. కదంబ హస్తాలు అంటే తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్రేయ అసలు పేరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆప్షన్ 2 బాల త్రిపుర సుందరమ్మ, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 కిలాంబి వెంకట నరసింహాచారులు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలాంబ వెంకట నరసింహాచారులు అండి. ఆత్రేయ గారి అసలు పేరు ఏంటి అంటే కిలాంబి వెంకట నరసింహాచారులు. నెక్స్ట్ క్వశ్చన్ భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ధర్మబోధ, ఆప్షన్ 2 హరివిల్లు, ఆప్షన్ 3 ఆత్మకథ, ఆప్షన్ 4 తీర్పు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, హరివిల్లు అండి. హరివిల్లు
భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం అనేది ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? హరివిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, రగనములో ఉండేటటువంటి గురు లఘువులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీకు రగనము, భగనము, మగనము ఇవన్నీ కూడా ఏదో ఒకటి అయితే అడుగుతారు ఎగ్జామ్లో, కంపల్సరీగా అయితే నేర్చుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్నప్పుడు కూడా మనకు స్కూల్స్లలో చెప్పే ఉంటారు. యమాతారాజ బాణసలకం అనేటటువంటిది మీరు రాసుకొని దానికి గురువు లఘువులను అయితే గుర్తించుకోండి. ఈజీగా మీరు దీంట్లో గురువులను లఘువులను గుర్తించవచ్చండి. సో మీకు రగనము చూసుకున్నట్లయితే మీకు రగనానికి వచ్చేసి ఏమవుతుందండి? గురువు, అలాగే ఒక లఘువు, ఒక గురువు, ఇవి వచ్చేసి మీకు రగనం కింద మనము చెప్పవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఇచ్చారు? 3 గురువులు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 2 లఘువులు, ఒక గురువు ఇచ్చారు. 3 గురువులు ఉంటే మనకు ఏమవుతుందండి? ఇది వచ్చేసి మగనం అని అవుతుంది. నెక్స్ట్ 2 లఘువులు, ఒక గురువు ఉంటే ఇది సగనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక గురువు, 2 లఘువులు ఉంటే భగనం అండి, భగనం. సో ఇలా మీరు ఈజీగా అయితే గురువు లఘువులను గుర్తించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యమాతారాజ బాణసలకం రాసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ యా అండి, యాకు దీర్ఘం ఉండదు. యమా, మాకు దీర్ఘం ఉంటుంది. తాకు కూడా దీర్ఘం ఉంటుంది. రాకు కూడా దీర్ఘం ఉంటుంది. జా, నెక్స్ట్ భా, నా, సా, లా, గమ్. మీకు ఆల్రెడీ చిన్నప్పుడు చెప్పే ఉంటారు. ఇక్కడ యా వచ్చేసి మనకు గురువు అవుతుందండి, మా వచ్చేసి లఘు అవుతుంది. సారీ, మా అనేది దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘ అక్షరాలన్నీ ఏమవుతాయి? మనకు గురువులు అవుతాయి. తా కూడా గురువే అవుతుంది. రా కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. జా అనేది లఘువు. భా అనేది ఒత్తు భా కాబట్టి దీర్ఘం కాబట్టి ఇది గురువు అవుతుంది. నా అనేది లఘువు. సా అనేది లఘువు. లా అనేది లఘువు. ఇక్కడ గమ్ మనకు సున్నాతో ఉండేటటువంటి అక్షరాలను కూడా మనము ఇక్కడ వచ్చేసి గురువుగా చెప్తాం కాబట్టి ఇది మనకు గురువు అవుతుందండి. ఇలా మనకు ఇప్పుడు యగనం అడిగారనుకోండి, ఏమవుతుంది? ఒక లఘువు, 2 గురువులు యగనం అవుతుంది. మగనము అంటే 3 గురువులు మగనము. నెక్స్ట్ తగనము అంటే 2 గురువులు, ఒక లఘువు తగనం అవుతుంది. రగనము అంటే ఒకటి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గురువు, లఘువు. సో ఇలా మీరు లఘువు గురువులను గుర్తించుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయగలరండి. సో ఇక్కడ మనకు రగనం అడిగారు కాబట్టి ఏమవుతుందండి? రగనం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి భరత ప్లస్ ఊర్వర కలిపితే ఏ సంధి అవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అత్వసంధి, ఆప్షన్ 2 గుణసంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 సంధి కార్యం జరగదు అనేసి ఇచ్చారు. భరత ప్లస్ ఊర్వర భరతోర్వర అండి, ఓర్వర అనేసి వస్తుంది. ఇక్కడ భరత మనకు ఆకి ఏం పరమైందండి? ఊ అనేటటువంటిది పరమైనప్పుడు మనకేమవుతుంది? క్రమంగా ఓ, భరతోర్వర ఓ అనేది వస్తుంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? గుణసంధి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆకి ఈ కానీ, ఊ కానీ, రు కానీ పరమైనప్పుడు ఏమొస్తాయండి? క్రమంగా ఏ, ఓ, ఆర్లు మనకు సవర్ణాలుగా రావడం జరుగుతుంది అనమాట. ఏవో ఆర్లు వచ్చినప్పుడు ఏ సంధి అవుతుంది? అది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుపద ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసము, ఆప్షన్ 3 ద్విగు సమాసము, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసము అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ద్విగు సమాసం అంటే ఏమవుతుందండి? సంఖ్య అనేది ఉంటుందన్నమాట. మనకు మొదటి పదము సంఖ్యావాచకం అయితే ద్విగు సమాసం అంటాము. ద్వంద్వ సమాసము అంటే ఏంటంటే ఉభయ పదార్థమైనది, అంటే మనకు చివర బహువచన ప్రత్యయం అనేది ఉంటుంది. బహువచన ప్రత్యయం ఏంటండి? లు అనేది మనకు బహువచన ప్రత్యయం అవుతుంది. అది ద్వంద్వ సమాసం అంటే రెండు కూడా మనకు సమానార్థాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే
బహువ్రీహి సమాసం అంటే ఏంటంటే అన్య పదార్థ ప్రధానమైనది, అంటే సమాసంలోని పదాల అర్థం కాకుండా వేరొక అర్థం వచ్చేసి మనకు ప్రధానంగా ఉంటుందండి. కాబట్టి దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. అన్య పదార్థ ప్రధానం కలిగినది ఏది? బహువ్రీహి సమాసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చంద్రముఖి అన్నాం అనుకోండి, మనకు చంద్రుని వలె మంచి ముఖం కలిగిన దాన్ని చంద్రముఖి అనేసి చెప్తాము. దీంట్లో మనకు చంద్రముఖి అనేటటువంటి పేరులో ఉండేటటువంటిది ఏది కూడా దాని అర్థం కాకుండా మనకు వేరేది అర్థం ప్రధానంగా వస్తుంది, కాబట్టి దాన్ని మనము ఏమని చెప్తాము? బహువ్రీహి సమాసంగా చెప్పడం జరుగుతుంది. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూర్యాత్మజ పదానికి అర్థం ఏమి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యమునా నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 కృష్ణా నది అనేసి ఇచ్చారండి. సూర్యాత్మజ అంటే యమునా నది అండి, యమునా నది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది, ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఏ వాక్యం అవుతుందండి? షష్ఠార్థక వాక్యం, ఛేదార్థక వాక్యం, అప్యార్థక వాక్యం, క్వార్థకం అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు తు అనేటటువంటి ప్రత్యయం వచ్చిందండి. తు అంటే ఇది మనకు షష్ఠార్థకం అవుతుంది. అలాగే ఛేదార్థకం అయితే మనకు తే అనేది వస్తుంది. అలాగే అప్యార్థక వాక్యం అయితే అయినా అనేటటువంటి ప్రత్యర్థం వస్తుంది. క్వార్థకానికి చూసుకున్నట్లయితే ఈ అనే ప్రత్యయం వస్తుందండి. గెంతు తూ, ఇక్కడ తూ అని ఉంది కదా, తూ అనేటటువంటి ప్రత్యయం దేనికి వస్తుంది? షష్ఠార్థక వాక్యానికి వస్తాయండి. అంటే వర్తమాన కాలిక సమాపక క్రియకు మనకు షష్ఠార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నేను తిరుపతికి వెళ్ళాను అని అమ్మ అన్నది, ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా అనేసి ఇచ్చారండి. నేను అనేది మనకు పరోక్ష కథనంలో వచ్చేసి ఎలా మారుతుందండి? తానుగా మారుతుంది. నేను అనేది పరోక్ష కథనంలో ఏమవుతుంది? తాను తిరుపతికి వెళ్ళానని అమ్మ అన్నది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నవల ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మను చరిత్ర, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 4 యయాతి చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖర చరిత్ర అండి. తొలి తెలుగు నవల అండి. తొలి తెలుగు నవల ఏది? రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, మున్నుడి అని దీనిని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వచనము, ఆప్షన్ 2 పీఠిక, ఆప్షన్ 3 గద్యము, ఆప్షన్ 4 వ్యాసము అనేసి ఇచ్చారండి. మున్నుడి అనేసి దేనిని అంటాము? పీఠికని అంటామండి. పీఠికకు మరొక పేరు మున్నుడి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వరదయ్య, ఆప్షన్ 2 త్యాగయ్య, ఆప్షన్ 3 క్షేత్రయ్య, ఆప్షన్ 4 అన్నమయ్య అనేసి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే కదా, ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు ఎవరు? అన్నమాచార్యులు, అన్నమయ్య అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శారద రాత్రుల జ్వల లసత్తర తారకహర పంక్తులం, ఈ పద్యపాదము ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మత్స్యేభము, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 శార్ధులము, ఆప్షన్ 4 చంపకమాల అనేసి ఇచ్చారండి. వీటి యొక్క గణములు తెలిసినట్లయితే మనకు ఈజీగా గుర్తుపట్టచ్చండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే శారదాకి చూసుకున్నట్లయితే షాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా అనేది లఘువు, దా అనేది లఘువు అండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఒక గురువు 2 లఘువులు వచ్చినట్లయితే మనకు ఇది ఏమవుతుందండి? భగనం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ది దీంట్లో వీటిల్లో మనకు ఏ గణంలో బా అనేది వస్తుందండి? ఉత్పలమాల అండి. ఉత్పలమాలలో చూసుకుంటే భరణ భరవ అనేటటువంటి గణములు వస్తాయి. కాబట్టి మీరు దీనికి మొత్తానికి కూడా గణాలు అయితే గుర్తించిన అవసరం లేదు. ఫస్ట్ ఒకదానికి గుర్తుపెడితేనే మీరు ఈజీగా అయితే మీకు ఇది ఏ పద్యపాదం అనేసి చెప్పచ్చండి.
సో ఇక్కడ ఒక గురువు రెండు లఘువులు మనకి ఏమవుతుంది భగనం అవుతుంది. సో బా అనేది మనకు ఏ పద్యంలో వస్తుందండి, ఉత్పలమాల పద్యంలోనే వస్తుందన్నమాట. బారణ బబరవ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చారువాక శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది బలరామకృష్ణ, ఆప్షన్ 2 శ్రీరామకృష్ణ, ఆప్షన్ 3 రామకృష్ణ, ఆప్షన్ 4 కృష్ణమాచార్య అనేసి ఇచ్చారు. చారువాక శతకకర్త బలరామకృష్ణ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సూత్రములో వాక్య కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగాను, కొన్ని చోట్ల నిషేధంగాను, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్ని విధంగా జరగడానికి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, దీనికి స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలండి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బాధితం అని ఇచ్చారు, ఆప్షన్ 2 బహుళకం అని ఇచ్చారు, ఆప్షన్ 3 బాధాకరం, ఆప్షన్ 4 బహుళం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, బహుళం అండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భంలో వచ్చేసి మనకు నిత్యంగా జరగడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్న విధంగా జరిగితే దాన్ని ఏమంటాము, బహుళం అంటామండి. మనకు మామూలుగా చూసుకున్నట్లయితే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరిగితే దాన్ని ఏమంటాము, నిత్యము అంటాము. కార్యం వచ్చేసి జరగకపోతే దాన్ని నిషేధం అంటాము. నెక్స్ట్ అలాగే వైకల్పికం అంటే ఏంటంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము జరిగిన రూపము, జరగని రూపం, రెండు రూపాలు ఉంటే వైకల్పికం అనేసి అంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో నిత్యంగా, నిషేధంగా, అలాగే వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా, ఇలా అన్ని రకాలుగా జరుగుతుంది దాన్ని బహుళం అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగుల వీరాస్వామి రచన ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రష్యాలో స్నేహయాత్ర, ఆప్షన్ 2 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 3 నవభారతి, ఆప్షన్ 4 తెలుగు భాష చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశీయాత్ర చరిత్ర అండి. ఏనుగుల వీరాస్వామి రచన ఏది, కాశీయాత్ర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ప్రాస, ఆప్షన్ 2 యతి మైత్రి, ఆప్షన్ 3 మైత్రి, ఆప్షన్ 4 రగడ అనేసి ఇచ్చారు. పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ఏమంటామండి, ప్రాస అనేసి చెప్తాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పద్యపాదంలో ఉండేటటువంటి రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకు క్రియాపదాలే, అంటే నడిస్తే, నడుస్తూ, నడిచి, ఇవన్నీ కూడా క్రియాపదాలు. వీటిల్లో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. వ్యతిరేకార్థక క్రియాపదం ఏంటంటే ఆప్షన్ 2 అండి, నడవక. నడవక అనేది మనకు వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పురుషకు సంబంధించి సర్వనామ పదాలు అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది అతడు, ఆమె, ఆప్షన్ 2 నీవు, మీరు, ఆప్షన్ 3 నేను, మేము, ఆప్షన్ 4 అది, ఇది అనేసి ఇచ్చారు. సో ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను తెలియజేస్తే దాన్ని ఉత్తమ పురుష అంటామండి. అంటే తనను గురించి తాను, ఇప్పుడు నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేనేం వాడతాను, నేను, మేము అనేసి వాడతాము. సో నేను, మేము అనేది ఏమవుతుంది, ఉత్తమ పురుషకు సంబంధించింది. నెక్స్ట్ మధ్యమ పురుష చూసుకున్నట్లయితే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేసేదాన్ని మధ్యమ పురుష అంటారండి. అంటే నీవు, మీరు ఇవి మనకు మధ్యమ పురుష కింద వస్తాయి. నెక్స్ట్ ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే ఏంది, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియజేయడానికి వాడేటటువంటి పదాలను మనం ప్రథమ పురుష సర్వనామ పదాలు అంటాము. అవేంటి, వాడు, అతడు, ఆమె, ఇవి మనకేమవుతాయి, ప్రథమ పురుషకు సంబంధించినవండి. మనకు ఉత్తమ పురుషకు సంబంధించినవి ఏంటి, నేను, మేము అనమాట. తనను గురించి తాను తెలియజేస్తే ఉత్తమ పురుష అనేసి చెప్తాము. నెక్స్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అందున్నన్. అందున్నన్ అనేది మనకు సప్తమి విభక్తి అండి. అందున్నన్ సప్తమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి ఏమవుతుందండి, పంచమి విభక్తి. పంచమి విభక్తి. చేతన్ చేన్ తోడంతో ఏమవుతుందండి మనకు తృతీయ విభక్తి. తృతీయ
విభక్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొరకొనకాయి ఏమవుతుందండి? చతుర్థి విభక్తి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏమవుతాయి? కొరకొనకాయి. అందొన్నన్న అంటే సప్తమి విభక్తి, బలినన్ కంటెన్ పట్టి అంటే పంచమి విభక్తి, చేతన్ చేయడం తోడంతో అంటే తృతీయ విభక్తికి సంబంధించినవి. ఇవి వచ్చేసి మనకు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.